నిజమైన క్రైస్తవుడు సాత్వికంతో సమాధానం చెప్తాడు తప్ప ఒకరిని దూషించడు, ఒకరి చెడు కోరడు. మీరు నన్ను ఏదో చేశారు, మిమ్మల్ని కూడా నేను ఇదే చేస్తాను అని మాట్లాడడు. ఎందుకు ఒకరి నుంచి ఒకరు దూషించుకున్నాడు? అన్యులు మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి వదిలేసేయండి. దేవుడి సమాధానం చెప్పే రోజు అంటూ వస్తుంది. వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. మీరు దేవుని కంటే గొప్పవాళ్ళు కాదు. యేసుప్రభువే సిలువ వేస్తుంటే అయ్యా వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళు ఎరగడు అని గొప్ప మాట పలికినాడు ఆయన సిలువలో కూడా. మీరు అంతకంటే గొప్పలా? యేసు శిశువులుగా మీరు అనుకొని ఈరోజు తండ్రి నామానికి ఎంతో దూషణకరంగా మీరు జీవిస్తున్నారు. ఈరోజు రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్నారు, ఆయన ఉచ్చల బాప్తిసం తీసుకున్నారు, ఇది లంజల బైబిల్. ఆయన బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు. సౌలు గురించి మీకు తెలీదా? ఏది మీ విశ్వాసము? ఆయనతోటి ఆయన సేవ చేయించి ఆయన తెలుసో తెలియకో మాట్లాడుతున్నాడు. దాని గురించి వదిలేయండి, ప్రార్థన చేయండి. దేవుడి సమస్తము మన పాదాల వద్ద పెడతాడు. అంతే తప్ప అన్యులు తిట్టారు, మేము కూడా వాళ్ళని రెండింతలుగా తిట్టాలి, వాళ్ళ గ్రంథాలను మనం తప్పు పట్టాలి. ఒక్కరిని తప్పు పట్టే హక్కు ఎవరిచ్చారు మీకు? ఫస్ట్ మీకు మీరు ప్రశ్నించుకోండి. ఒక్కరిని తప్పు పట్టే హక్కు ఎవరిచ్చారు? ఒక యేసుప్రభు ఒక వేశ్య తప్పు చేస్తే మీలో పాపము చేయని వాడు ఎవడైతే ఉన్నాడో ఈమె మీద రాయి వేయండి అని చెప్పు. మీలో ఏ పాపం లేదని చెప్పేసి ఈరోజు అన్యుల మీదకి మీరు అన్న జనాలను ఎంత ఉసగొలిపి వాళ్ళ మీద కొదులుతున్నారా? అది పనిగా పెట్టుకోకండి. దేశానికి పనికొచ్చే పని చేయండి. ఈరోజు ఒక జవాను చచ్చిపోయాడు.